హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటు పుట్టగొడుగుల కర్రీ అండి. ఈ నాటు పుట్టగొడుగుల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇవే నాటు పుట్టగొడుగులు. వీటిని 4 సార్లు కానీ 3 సార్లు కానీ బాగా శుభ్రం చేసుకోవాలి. మట్టి అనేది ఉంటుందండి. చూడండి, నేను 3-4 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మామూలుగా మష్రూమ్స్ కంటే టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కడాయిలోకి 1/4 కప్పు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 స్పూన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు తీసుకొని కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుట్టగొడుగులను వేసుకొని ఇందులోకి కొంచెం 1/2 స్పూన్ ఉప్పు అలాగే 1 స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, కాసేపు తర్వాత పుట్టగొడుగుల నుంచి వాటర్ అనేది బయటికి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి మసాలాని వేసుకోవాలి. ఈ కొబ్బరి మసాలాలో కొబ్బరి, 4-5 లవంగాలు, కొంచెం చెక్క, కొన్ని వాటర్ వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ పేస్ట్ వేసేసిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారంని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి. కొన్ని అయితే సరిపోతుంది, మరి వాటర్ ఎక్కువైతే కర్రీ అంత టేస్టీగా ఉండదు. ఒక 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద వీటిని మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పుట్టగొడుగులు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ధనియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, పుట్టగొడుగుల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కర్రీ చపాతీలో కానివ్వండి, జొన్న రొట్టెలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.